హాయ్ అండి అందరికీ. ఈరోజు మీకు మంచి ఆకుకూర కర్రీ అయితే చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, యమ్మీగా ఉంటుంది. మీరు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, అంత కష్టమైనది ఏమీ కాదు. ఈ కర్రీ వచ్చి మెంతికూర వంకాయ కోడిగుడ్డు కర్రీ. ఆకుకూర అంటే అదేదో సప్పగా ఉండే కర్రీ అయితే కాదండి, చాలా టేస్టీగా ఉంటుంది, మంచి రుచికరంగా ఉంటుంది అనమాట. నాన్ వెజ్ ఏమాత్రం తగ్గదనమాట, నాన్ వెజ్కి అంత టేస్ట్ అయితే ఉంటుంది. దీనికోసం నేను మా గార్డెన్లో మెంతికూరని అయితే తీసుకున్నాను. అలాగే వంకాయలు, లేత వంకాయలు చాలా బాగుంటుంది. ముందుగా 50 ml ఆయిల్ అయితే వేసాను. అలాగే అందులో కొద్దిగా జీలకర్ర, 2 ఆనియన్స్ అయితే వేసి దాంట్లో ఒక 5 పచ్చిమిర్చి కూడా వేసాను. అలాగే ఈ ఆనియన్స్ బాగా మగ్గటానికి 1 టేబుల్ స్పూన్ సాల్టు, అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసాను. సాల్ట్ ఆనియన్స్ని బాగా మగ్గిస్తుంది. తర్వాత దాంట్లో ఒక 5-6 వంకాయలు అయితే వేసాను. లేత వంకాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అలాగే ఒక 3 టమాటోస్ అయితే వేసాను. ఇవన్నీ కూడా బాగా మగ్గిపోయిన తర్వాత ఎంత ఫ్రెష్గా ఉందో చూసారా. మా మెంతికూర, మా గార్డెన్లో పండిన మెంతికూర నాకు చాలా ప్రౌడ్గా ఉంది. చాలా హ్యాపీ కూడా ఫీల్ అయ్యాను నేనైతే ఈ కర్రీని వండుతున్నప్పుడు, కోస్తున్నప్పుడు కూడా. మెంతికూర అంతా వేసి ఇందులో బాగా మగ్గనివ్వాలి. ఇలా ఒక 5 minutes ఉంచిన తర్వాత సిమ్లో దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు కారం వేసి, అందులో నేనైతే ఏమీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ ఏమీ వేయలేదు. 1 కప్పు వాటర్ అయితే వేసాను. వేసిన తర్వాత ఇందులో ముందుగా ఉడికించి పెట్టిన కోడిగుడ్లను అయితే వేసాను. నేను వాటిని ఫ్రై చేయకుండా వేసాను, మీరు కావాలంటే ఫ్రై చేసుకుని వేసుకోవచ్చు. ఇలా ఎగ్స్ అన్నీ వేసిన తర్వాత సిమ్లో పెట్టి వండాలండి కర్రీ. ఇలా ఈ విధంగా ఒక 5 minutes ఉంచితే కర్రీ ప్రిపేర్ అయినట్లే.